ఈ విషయమంతా కూడా రావణాసురుడికి జాగ్రత్తగా తెలిసిపోతూ ఉంది. వీళ్ళు సముద్రము దాటేశారు, సేతు నిర్మాణం పూర్తయింది, యువతల నా లంకా రాజ్యంలోనికి ప్రవేశించారని తెలిసిపోయింది రావణాసుడికి. తెలిసిపోయి సుఖశారునులు అనే ఒక ఇద్దరిని కపిరూపంలో వెళ్ళి అసలు వాళ్ళని తెలుసుకొని రమ్మానని చెప్పి పంపించాడు. వాళ్ళు కూడా దొరికిపోయారు. వాళ్ళు కూడా దూతల్ని చంపకూడదని చెప్పి శ్రీరాముడు వదిలిపెట్టేశాడు. వాళ్ళు వెళ్ళి రావణాసుడికి మతి పోయేలాగా చెప్పారంట, స్వామి అక్కడ ఉన్నటువంటి వానరులు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మనల్ని నమిలి కొరికి మృంగి చీకి జుర్రి చంపేస్తారు. వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళ గోళ్ళతోనే మనల్ని చంపేస్తారు. కాబట్టి అంత బలవంతులు. ఆ సంఖ్యాశాస్త్రం చెప్పారండి. అంటే 1,00,000 అంటే ఎంత, 1,00,00,000 అంటే ఎంత, 100 కోట్లు అంటే ఎంత, అట్లా అలాంటి కొన్ని కోట్ల 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 వానరులందరూ వచ్చేసారు. కాబట్టి బుద్ధిగా ఎప్పటికైనా జాగ్రత్తగా సీతమ్మను తీసుకెళ్ళి అప్పచెప్పేయడమే మేలు, లేకపోతే చాలా ప్రమాదం వచ్చేస్తుందని వారు కూడా చెప్పారండి. చెప్పేసరికి వీడికి విపరీతమైనటువంటి దుఃఖం వచ్చేసింది. మరలా గూఢచారులుగా శార్దూలుడు అన్నటువంటి వాడిని పంపించారు. వాడు కూడా దొరికిపోయాడు. అక్కడ విభీషణుడు ఉన్నాడు కదా, వీళ్ళ మాయలన్నీ తెలిసినటువంటి వాడు అక్కడున్నాడు, ఆ పక్షంలో ఉన్నాడు కదా, రాముడి పక్షంలో. వచ్చిన వాళ్ళందరూ విభీషణుడు పసిగట్టేస్తున్నాడు. గట్టిగా పట్టుకుంటున్నారు. వానరులు కట్టండి, కొరకండి, నమలండి, చంపండి గట్టిగా కొట్టేస్తున్నారు. వాళ్ళందరూ ప్రభు శ్రీరామచంద్ర అంటే, శ్రీరాముడు తప్పు, దూతల్ని చంపకూడదు, వదిలేయండి అని చెప్పి వదిలేస్తున్నారు. ఒకటికైతే ఆ శార్దూలుడికి అంటాడు, ఇంకా నువ్వేమైనా చూడాలనుకుంటే చూడు, ఇంకా నీకేమైనా అనుమానం ఉంటే మొత్తము చూసి వెళ్ళి ఆ రావణాసురుడికి చెప్పు అని చెప్పి చెబుతాడు శ్రీరాముడు. చూశాడండి. వీళ్ళందరూ చెప్పిన తర్వాత చాలా భయపడ్డాడు రావణాసురుడు లోపల. వాడికి ఒక వెర్రి ఆలోచన ఒకటి కలిగింది. వాడు ముందే వెర్రివాడు కదా, వెర్రివాడికి వెర్రి ఆలోచనలు వస్తాయి. ఏమిటి ఆలోచన వచ్చిందంటే, ప్రహస్తుడిని పిలిచాడు. ప్రహస్త, నువ్వు వెళ్ళి సీతమ్మకి ఏడు చెప్తావంటే శ్రీరాముడు చనిపోయాడని చెప్పే. నువ్వు అలా సీతమ్మకి చెబుతూ ఉన్నప్పుడు నేను వస్తాను. విద్యుజ్జుహ్నుడు అన్నటువంటి వాడు ఒకడున్నాడు, వాడి మాయావి, వాడిని పిలిచాడు. శ్రీరాముడు యొక్క శిరస్సు ఒకటి తీసుకొనిరా, రక్తము కారిపోతూ, నరికితే రక్తము కారిపోతూ ఉన్నట్లంటి శ్రీరాముడు శిరస్సును తీసుకొనిరా. శ్రీరాముడు ధనస్సును ఒకటి సృష్టించు, మాయా శిరస్సు మాయా ధనస్సుని సృష్టించి తీసుకొనిరా అని చెప్పి అన్నాడండి. ఆ విద్యుజ్జుహ్నుడికి ఆ విద్యలని తెలుసు కాబట్టి అది చూస్తే నిజంగా శ్రీరాముడి యొక్క శిరస్సులాగే ఉందండి, రక్తం కారిపోతుందన్నమాట. అటువంటి శ్రీరాముడి శిరస్సు, శ్రీరాముడు ధనస్సు సృష్టించాడు. ఈ ప్రహస్తుడు వెళ్ళి సీతమ్మ దగ్గర మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు సీతమ్మ, అనవసరంగా చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు చూడు, అక్కడ వచ్చారు, యుద్ధానికి వచ్చారు మీ వాళ్ళందరూ కూడా, రావణాసురుడు యుద్ధంలో సంహరించేశాడు శ్రీరాముడిని అని చెప్పారండి. పాపం సీతమ్మ నిజమే అనుకుని ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటే ఇంతలోకి వచ్చాడండి రావణాసురుడు. ఆ ప్రహస్తుడు వచ్చి ఆ శిరస్సు, రక్తము కారిపోతున్నటువంటి శ్రీరాముడు శిరస్సు తీసుకొచ్చి ఆ సీతమ్మకు ఎదురుగా పెట్టారండి. ఆ ధనస్సు తీసుకొచ్చి సీతమ్మ ఎదురుగా పెట్టారు. ఇక సీతమ్మ అది చూసి నిజమే అనుకొని విపరీతమైనటువంటి దుఃఖాన్ని చెంది మరలా గుండెలు బాదుకొని ఏడ్చిందండి. పాపం ఎన్ని కష్టాలు పడ్డదో పాపం సీతమ్మ చూడండి. అలా ఏడుస్తూ ఉంటే వీడు కొంతసేపు అవి చెప్పి ఇది చెప్పి వాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా సీతమ్మ దుఃఖము విపరీతముగా ఉంటే అప్పుడు సరమ వచ్చింది, విభీషణుడి భార్య సరమ. సీతమ్మ, అదంతా కూడా మాయ, నువ్వు ఆ మాటలు నమ్మొద్దు. అసలు వాళ్ళ ముఖంలో ఎక్కడైనా శ్రీరాముని జయించాము అన్న వెలుగు కనిపిస్తుందా నీకు? వాళ్ళు బయటికి వెలుతురుగా మాట్లాడుతున్నారు కానీ లోపల వెలుతురు లేదు. నువ్వు కనిపెట్టలేకపోతున్నావు, దుఃఖానికి గురైపోతున్నావు. నువ్వు దుఃఖానికి గురవద్దమ్మా. దానికి తోడు నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను, వీళ్ళందరూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, సీతమ్మను విడిచిపెట్టే అని అందరూ చెబుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టను అని రావణాసురుడు చెబుతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏదో పథకాన్ని రచించారు, ఆ పథకం ప్రకారం ఇదంతా చేశారు. వాళ్ళ ముఖము చూస్తుంటే శ్రీరాముని కనుక గెలిస్తే వాళ్ళు ఇలా వస్తారా, వాళ్ళు ఏ విధముగా వస్తారు, అది జరిగే పనే కాదని చెప్పి సరమ సీతమ్మని జాగ్రత్తగా వాదార్చుకుంటూ చెబుతూ వచ్చింది. ఇది నిజమేనా కాదా, నువ్వు చెబుతుంది నమ్మాలా, చూసింది నమ్మాలా
అని సీతమ్మ పాపం అయోమయానికి గురైతే అప్పుడు వినిపిస్తూ ఉన్నాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆ వానర వీరులందరూ కూడా ఆ శ్రీరాముడికి జై జై ధ్వానాలు చేస్తూ ఉన్నారు. అదిగో వినమ్మ, ఆ వానరులందరూ శ్రీరాముడు కనుక నిజంగా రావణాసురుడి చేతిలో చనిపోతే జై శ్రీరామ్ అని చెప్పి అంటారా అని చెప్పి అన్నది. అంతే సీతమ్మ ఒక్కసారి పరమానంద భరితరాలైపోయి ఆ శరమకి విశేషముగా అనేక విధాలుగా తన యొక్క ఆశీస్సుల్ని అందించింది. ఇలా ఎంతో సేవ చేశారండి. శరమ, త్రిజట, విభీషణుడు వీళ్ళ ముగ్గురు కూడా రావణాసుడికి సంబంధించినటువంటి వాళ్ళు. రావణాసురుడు తమ్ముడు, ఆ తమ్ముడు భార్య, కూతురు ఎంత సేవ చేసి తరించిపోయారో చూడండి వాళ్ళ ముగ్గురు కూడా. అలా అయిపోయిన తర్వాత కైకసి అంటే రావణాసుడు యొక్క తల్లి చెప్పింది, అవిద్యుడు చెప్పాడు, మాల్యవంతుడు చెప్పాడు, ఒరే రావణాసుర సీతమ్మను అప్పచెప్పే. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, రాముడి యొక్క గొప్పతనం వింటూ ఉంటే ఈ లంక సర్వనాశనం అయిపోవడం ఖాయమని తెలిసిపోతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ దగ్గరికి రాముడు వచ్చాడు కాబట్టి రాముడు సంధి కుదుర్చుకున్నాడు, అందుకు సీతమ్మని ఇచ్చేసానని చెప్పుకోవచ్చు నువ్వు రేపు సమాజానికి. ఓడిపోయాను అనుకున్న కంటే పెద్దలు ఏం చెప్పారండి, ఓడిపోవడం కంటే వసిలిపోవడం మేలన్నారు పెద్దలు. అందుకని నీకే అవకాశం వచ్చింది ఇలా చెప్పి అని చెప్పారు. అయినా వాడు వినలేదు. ఇంక తర్వాత ఆ సువేల పర్వతము నుంచి సుగ్రీవుడు వెళ్ళాడు. సుగ్రీవుడు రీవుడు రావణాసుడు అంతఃపురం మీదకి వెళ్ళి రావణాసురుడితో వెంటనే యుద్ధానికి దిగిపోయాడు. సుగ్రీవుడు సరాసరి వెళ్ళిపోయి రావణాసుడిని పిడిగుద్దులు గుద్దేశాడు. రావణాసుడు కూడా గుద్దేశాడు. ఇద్దరే విపరీతంగా కొట్టుకున్నారు. మరలా రీవుని శ్రీరాముడి దగ్గరికి వచ్చేసాడు. ఏమిటి సుగ్రీవ ఇది యుద్ధం అవుతుంది కదా, ఎందుకు ఈ తొందర అని చెప్పంటే వాడిని ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నానండి అంటాడు సుగ్రీవుడు. అంటే రాముడి మీద ఉన్నటువంటి భక్తి అలా ఉంది. వాళ్ళు మేము చచ్చిపోతామేమో, యుద్ధానికి వెళ్తే ఏమవుతుందో, అసలు ఏ క్వశ్చన్ కూడా ప్రాణాల మీద కానీ స్వార్థము కానీ స్వప్రయోజనము కానీ భయము కానీ లేదండి వాళ్ళకి ఓన్లీ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆనందమే మా ఆనందము, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.